Cancer Healer Center, a new beginning. వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను శివాని. తనకు 3 హిట్లు ఇచ్చిన త్రివిక్రమ్ కంటే కెరియర్లో 1/2 డజన్ సినిమాలు కూడా చేయని అట్లీ ఎక్కువైపోయాడు అల్లు అర్జున్కు. ఈ మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఇదే. బయట నుంచి చూసే మనకే ఇలా ఉంటే ఇక బన్నీకి ఎలా ఉంటుంది? చూస్తూ చూస్తూ త్రివిక్రమ్ను పక్కన పెడతారా చెప్పండి? దాని వెనక ఓ కథ ఉంది. అదేంటో ఎక్స్క్లూజివ్గా చూద్దాం పదండి. అది 2012. వరుడు, బద్రీనాథ్ లాంటి సినిమాలతో బన్నీ కెరీర్ బాగా డల్గా నడుస్తున్న పీరియడ్. అలాంటి సమయంలో జులైతో అల్లు అర్జున్కు బ్రేక్ ఇచ్చారు త్రివిక్రమ్. అంతేకాదు, బన్నీ కెరీర్లో మొదటి 40 కోట్ల షేర్ సాధించిన సినిమా కూడా ఇదే. ఆ తర్వాత ఈ కాంబోలో సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో లాంటి సినిమాలు వచ్చాయి. తన కెరీర్ను మార్చేసిన త్రివిక్రమ్ను కాదని మరో దర్శకుడి వైపు అల్లు అర్జున్ వెళ్తారా చెప్పండి? కాకపోతే పరిస్థితులు వెళ్లేలా చేశాయి. నిజానికి పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ సినిమా ముందుండాలి. కానీ ఒక అండర్స్టాండింగ్ ప్రకారమే గురూజీ కంటే అట్లీ సినిమా ముందుకొచ్చింది. దీని వెనుక ఇంట్రెస్టింగ్ కథ ఒకటి సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో. త్రివిక్రమ్ సినిమా ఆగిపోయిందని వస్తున్న వార్తల్లో కించత్ కూడా నిజం లేదు. పక్కా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. పైగా బన్నీ కెరీర్లో అతిపెద్ద సినిమా ఇదే. అందులో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. కాకపోతే కాస్త ఆలస్యంగా మొదలు కానుంది ఈ సినిమా. అందుకే ఏడాదిలోపే సినిమా పూర్తి చేయాలనే కండిషన్తో అట్లీకి ఛాన్స్ ఇచ్చారు అల్లు అర్జున్. ఇదే పనిలో బిజీగా ఉన్నారు ఈ దర్శకుడు. అట్లీ సినిమా పూర్తయ్యేలోపు బన్నీ కోసం బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేయనున్నారు త్రివిక్రమ్. భారీ స్పాన్ ఉన్న మైథలాజికల్ కథ ఇదే. కుదిరితే 2 పార్ట్స్ చేయాలనే ఆలోచనలు ఉన్నాయి. అందుకే టైం తీసుకున్నా పర్లేదు కానీ స్క్రిప్ట్ లాక్ అయ్యాకే దిగాలని చూస్తున్నారు బన్నీ, త్రివిక్రమ్. ఆలస్యానికి కారణం కూడా ఇదే. 2026 సమ్మర్లో ఈ చిత్రం సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. సమంత మళ్లీ ప్రేమలో పడ్డారా? విడాకుల తర్వాత హైదరాబాద్ వదిలేయడానికి, ముంబైలో ఉండడానికి కారణం అదేనా? కెరియర్తో పాటు పర్సనల్ లైఫ్ను కూడా అక్కడే సెట్ చేసుకుంటున్నారా? శామ్ సరికొత్త ప్రేమ కథలో నిజమెంత? ఒకవేళ నిజంగానే ప్రేమలో పడితే ఆ పర్సన్ ఎవరు? విడాకుల తరువాత సమంత కాన్సంట్రేషన్ అంతా బాలీవుడ్ పైనే. తెలుగు ఇండస్ట్రీకి రమ్మన్నా రావట్లేదు. పైగా సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్లు మాత్రమే చేస్తున్నారు. 2 ఏళ్ల కింద విజయ్ దేవరకొండ ఖుషీ సినిమాలో నటించాక తెలుగులో కనిపించడమే మానేశారు శామ్. ప్రస్తుతం ఈమెపై క్రేజీ రూమర్స్ వస్తున్నాయి. కొన్నేళ్లుగా తెలుగు మాత్రమే కాదు, సౌత్ ఇండస్ట్రీకే దూరంగా ఉన్నారు సమంత. దానికి కారణం ఒక దర్శకుడితో ఈమె ప్రేమలో ఉండడమే అని తెలుస్తోంది. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమూరితో సమంత డేట్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. సమంత నటించిన ఫ్యామిలీ మెన్ 2, సిటాడెల్ సిరీస్లకు దర్శకుల్లో రాజ్ కూడా ఒకరు. మరొక దర్శకుడు డీకే. పైగా ఈ ఇద్దరూ తెలుగువాళ్లే. కొన్ని రోజులుగా దర్శకుడు రాజ్ నిడుమూరితో తరచూ జంటగా కనిపిస్తున్నారు సమంత. ఇదే ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందన్న రూమర్స్కి ఆజ్యం పోస్తోంది. ఆ మధ్య పార్టీలో కనిపించిన ఈ జంట ఆ తరువాత పికిల్ బాల్ అనే స్పోర్ట్స్ ఈవెంట్లో కూడా జంటగా కనిపించారు. తాజాగా ముంబైలోని కామన్ ఫ్రెండ్స్ పార్టీలోనూ కలిసే కనిపించారు రాజ్ అండ్ సమంత. రాజ్ నిడుమూరు, సమంత కలిసిన ఫోటోస్ ఎప్పుడొచ్చినా సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోతున్నాయి. పైగా ప్రస్తుతం సమంత నటిస్తున్న రక్త్ బ్రహ్మాండ్ సిరీస్ తెరకెక్కిస్తున్నది కూడా రాజ్ డీకే ద్వయమే. దాంతో గాసిప్స్ ఇంకా వైరల్ అయిపోతున్నాయి. మరి దీనిపై ఇటు సమంత కానీ అటు రాజ్ కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఒక్కోసారి క్రియేటివిటీ ఎక్కువైనా సమస్యే. మన క్రియేటివిటీ అవతలి వాళ్ళు ఎలా తీసుకుంటారో తెలియదు కదా. శేఖర్ మాస్టర్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఇప్పుడు హుక్ స్టెప్స్ పేరుతో మనోడు కాస్త శృతి మించుతున్నాడంటూ ఈయనపై చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఎందుకో తెలియాలంటే ఇదిగో ఈ స్టోరీ, అందులో డాన్స్లు చూస్తే మీకే క్లారిటీ వచ్చేస్తుంది. టాలీవుడ్ లో నెంబర్ 1 కొరియోగ్రాఫర్ ఎవరంటే మరో అనుమానం లేకుండా చెప్పే మాట శేఖర్ మాస్టర్. చిరంజీవి నుంచి చిన్న హీరోల వరకు అంతా ఈయనే కావాలంటారు. శేఖర్ స్టెప్ అంటే బ్రాండ్ అంతే. కానీ ఈ బ్రాండ్ ఈ మధ్య కాస్త గతి తప్పి స్టెప్లు శృతి తప్పాయేమో అని అనిపిస్తుంది. మరి ముఖ్యంగా హీరోయిన్లతో వేయించే స్టెప్లే వివాదాస్పదమవుతున్నాయి. హీరోలు ఎలాంటి స్టెప్స్ వేసినా చూడ్డానికి ఓకే, కానీ అమ్మాయిలతో అలా కాదు. వాళ్లతో స్టెప్లు వేయించేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ శేఖర్ మాస్టర్ కు వార్నింగ్లు వస్తున్నాయి. ఆ మధ్య మిస్టర్ బచ్చన్ లో
లో హీరోయిన్ బ్యాక్ పాకెట్ లో హీరోతో చేపెట్టించే స్టెప్ పై దర్శకుడు హరీష్ శంకర్ సారీ చెప్పారు. ఆ తర్వాత పుష్ప 2లోని పీలింగ్ స్టెప్స్ పై అభ్యంతరాలు వచ్చాయి. మొన్నటికి మొన్న డాకు మహారాజ్ లో దబిడి స్టెప్స్ బాగా ట్రోల్ అయ్యాయి. బాలయ్య డై హెడ్ ఫ్యాన్స్ సైతం ఏంటి ఆ స్టెప్లు అంటూ కాస్త నిట్టూర్చారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే తాజాగా రాబిన్ హుడ్ లో కేతికా శర్మ కోసం శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్లు బాగా చర్చనీయాంశం అవుతున్నాయి. పాట మొత్తంలో వచ్చే స్టెప్స్ కంటే ఒక్క హుక్ స్టెప్స్ మాత్రమే అందరికీ గుర్తుండిపోతుంది. అది మరింత గుర్తుండాలని కాస్త హద్దు మీరుతున్నారు శేఖర్ మాస్టర్. మిగిలిన పాట అంతా ఎలా ఉన్నా రాబిన్ హుడ్ హుక్ స్టెప్ లో డోస్ ఎక్కువైందని అర్థమవుతుంది. మరి ఇకనైనా ఈ కామెంట్స్ మాస్టర్ దృష్టిలో పెట్టుకుంటారేమో చూడాలి. ఈగ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది రాజమౌళి. ఆ జాతి పేటెంట్ రైట్స్ అన్ని తీసుకున్నట్లు ఈగకు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు జక్కన్న. ఆయన ఈగ వచ్చి 13 ఏళ్ళైంది కదా, ఇప్పుడెందుకు ఆ టాపిక్ అంటారా? అక్కడే ఉంది అసలు మ్యాటర్. తాజాగా మరో ఈగ వచ్చేసింది. అదేమో మన ఈగకు స్వీకుల్లా కనిపిస్తుంది. మరి ఆ మ్యాటర్ ఏంటో చూద్దాం. కథ ఉంటే చాలు ఈగతో కూడా హిట్ కొట్టొచ్చని చూపించిన దర్శకుడు రాజమౌళి. ప్రూవ్ చేసిన సినిమా ఈగ. 12 ఏళ్ల కింద వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఓ సంచలనం. నాని, సమంత జంటగా సుదీప్ విలన్ గా వచ్చిన ఈగతో ఇంటర్నేషనల్ ఆడియన్స్ ను మెప్పించారు జక్కన్న. ఈయన మనసును పాన్ ఇండియా వైపు వెళ్లేలా చేసిన సినిమా కూడా ఈగే. 2012లోనే గ్రాఫికల్ వండర్ గా ఈగను తెరకెక్కించారు రాజమౌళి. మళ్లీ అలాంటి సాహసం చేయడానికి ఏ దర్శకుడు ముందుకు రాలేదు. ఇన్నేళ్ల తర్వాత ఈగ ప్రధాన పాత్రలో లవ్లీ అనే మలయాళ సినిమా వస్తుంది. దిలీష్ కరుణాకరణ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మలయాళం లేటెస్ట్ సెన్సేషన్ మాథ్యూ థామస్ హీరోగా నటిస్తున్నారు. లవ్లీ టీజర్ చూస్తుంటే ఈగ సినిమాకు సీక్వెల్ చేశారేమో అన్నట్లుంది. ఇందులో ఈగ హీరో ఫ్రెండ్స్, హీరో కష్టసుఖాల్లో ఈ ఈగ తోడుగా ఉంటుంది. మాట్లాడుతుంది కూడా. గ్రాఫిక్స్ కూడా సేమ్ టు సేమ్ మన ఈగనే గుర్తుకు తెస్తున్నాయి. ఇందులోనూ ఈగ కష్టాల్ని చూపించారు దర్శకుడు దిలీష్. ఏప్రిల్ 4న మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీలోనూ విడుదలవుతుంది లవ్లీ. అటు నువ్వే ఇటు నువ్వే అనే పాట గుర్తుంది కదా. సాయి పల్లవిని చూస్తుంటే ఎగ్జాక్ట్లీ ఇదే గుర్తుకొస్తుంది ఇప్పుడు. ఆ ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీ అని తేడా లేకుండా ఎక్కడ చూసినా ఈ భామే కనిపిస్తున్నారు. పైగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. అన్ని చోట్ల ఈమె ట్రెండింగ్ లో ఉన్నారు ఇప్పుడు. ఉన్నట్లుండి సాయి పల్లవి ఈ రేంజ్ లో వైరల్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఆ మధ్య సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సాయి పల్లవి, అమరన్, తండెల్ లాంటి విజయాలతో వడ్డీతో సహా తిరిగిచ్చేస్తున్నారు. కేవలం తెలుగులో మాత్రమే కాదు, హిందీ, తమిళ్లో సత్తా చూపిస్తున్నారు. అన్ని ఇండస్ట్రీస్ లో ఈమె పేరు వినిపిస్తుంది ఇప్పుడు. ప్రస్తుతం హిందీలో అమీర్ ఖాన్ తనయుడితో పాటు రామాయణ సినిమాలోనూ నటిస్తున్నారు ఈ బ్యూటీ. రామాయణ షూటింగ్ లో భాగంగా ఈ మధ్య ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నారు సాయి పల్లవి. అందులో సీతమ్మగాను నటిస్తున్నారు ఈమె. ఓవైపు సినిమాలతో ఇంత బిజీగా ఉన్న ఈ బ్యూటీ మరోవైపు పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ మధ్య చెల్లి పెళ్లిలో డాన్స్లతో వైరల్ అయిన సాయి పల్లవి ప్రస్తుతం తమ్ముడు పెళ్లికి చిందేశారు. సాయి పల్లవి కజిన్ బ్రదర్ జిత్తు పెళ్లి మార్చ్ 10న జరిగింది. ఈ పెళ్లిలో ట్రెడిషనల్ బాడగా డాన్స్ తో ఆకట్టుకున్నారు సాయి పల్లవి. ఆ మధ్య చెల్లి పూజ పెళ్లిలోనూ సాంప్రదాయ నృత్యం చేశారు పల్లవి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తానికి సినిమా ప్లస్ ఫ్యామిలీ టైమ్ తో ట్రెండ్ అవుతున్నారు ఈ నేచురల్ బ్యూటీ. పెద్దల మాట చద్ది మూట అంటారు కదా, అందుకే సీనియర్లు వెళ్ళిన దారిలోనే జూనియర్లు కూడా వెళ్తున్నారు ఇప్పుడు. ఇంతకీ ఎవరా సీనియర్లు జూనియర్లు అనుకుంటున్నారా? ఇంకెవరు, మన కుర్ర దర్శకులే. ఆ సీనియర్లు ఏం చేశారు, వాళ్లను చూసి ఈ జూనియర్లు ఏం నేర్చుకుంటున్నారు, ఆ విషయంలో వాళ్లను వీళ్ళు ఎలా ఫాలో అవుతున్నారు చూద్దాం. టాలీవుడ్ లో సీనియర్ దర్శకులు నిర్మాణంలోనూ ఉన్నారు. ఇదే దారిలో జూనియర్లు కూడా వెళ్తున్నారు ఇప్పుడు. కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న శ్రీకాంత్ ఓదెలా తాజాగా సమ్మక్క సారక్క క్రియేషన్స్ బ్యానర్ పై గులాబీ సినిమా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈయన నాని ది పారడైజ్ తో పాటు చిరంజీవి సినిమాకు కమిట్ అయ్యారు. ఇంత బిజీగా ఉండి నిర్మాణంలోకి అడుగుపెట్టారు. సంపత్ నంది సైతం ఓవైపు దర్శకుడిగా బిజీగా ఉంటూనే మరోవైపు నిర్మాతగాను సత్తా చూపిస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా వస్తున్న ఓదేలా 2కు అన్ని సంపతే. ఈ సినిమాతో పాటు శర్వానంద్ సినిమాని తెరకెక్కిస్తున్నారు ఈ దర్శకుడు. అలాగే అజయ్ భూపతి కూడా మంగళవారం నుంచి తన సినిమాలకు తానే నిర్మాతగా ఉంటున్నారు. తాజాగా మంగళవారం 2 సినిమాను సొంత ప్రొడక్షన్ ఏ క్రియేటివ్ వర్క్స్ పై నిర్మిస్తున్నారు అజయ్ భూపతి. నాగ్ అశ్విన్, కల్కి లాంటి భారీ సినిమాలు తెరకెక్కిస్తూ జాతి రత్నాలు లాంటి చిన్న సినిమాలకు కూడా నిర్మాతగా ఉన్నారు. సందీప్ వంగ అర్జున్ రెడ్డి నుంచే సొంత నిర్మాణ సంస్థ భద్రకాళి మూవీస్ ను తన సినిమాలో భాగం చేస్తున్నారు. మొత్తానికి మన కుర్ర దర్శకులు నిర్మాతలుగాను బిజీ అవుతున్నారు ఇప్పుడు. సో ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బాయ్.
Cancer Healer Center, a new beginning.